నమస్కారం, గుడ్ మార్నింగ్. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎమ్యునరేషన్ ఫామ్స్ తీసుకొని ఈ ఎమ్యునరేషన్ ఫామ్స్లో సూచించబడినట్టు ప్రతి ఒక్కరు కూడా వాటిని ఫిల్ చేసి మరి బిఎల్ఓలకు సమర్పించడం. బిఎల్ఏలు మన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు ఏదైనా సహాయం పడుతుంటారు. మరి మీకు తెలిస్తే మీరు ఫిల్ చేయండి. తెలియని వాళ్ళు రైతులు కానీ ఇక ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళను ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకొని బిఎల్ఏలు కూడా పనిచేస్తూ స్థానిక నాయకులు కూడా మరి ఈ నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ ప్రక్రియ జరుగుతుంది. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున బిఎల్ఏలు కూడా ఉన్నారు. మరి వారు మీ గ్రామంలో బిఎల్ఓలతో పాటు ఫార్మ్స్ నింపడము, మీకు సహాయపడము చేస్తున్నారు. మరి ముఖ్యమైన నాయకులు కూడా ఇందులో ఉండి సమర్థవంతంగా ప్రతి ఓటర్ని చేర్పించడానికి ఏమైనా ఇబ్బందులున్నా చూసుకుంటున్నారు. మరి పార్టీ అధిష్టానం దీని మీద బాగా దృష్టి పెట్టింది. మనం కూడా రేపు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే మరి మనకు ఏ ఓటర్ కూడా మిస్ కాకూడదు. పార్టీ చెప్పినట్టుగా మనందరం దీంట్లో ఇంకా బాగా పనిచేస్తూ మన గ్రామంలో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మనం మన ఓటరుని పోనీయకుండా అది ఎలాంటి తొలగింపులు లేకుండా చూసుకొని చేసుకోవడం మన బాధ్యత. మరి ఎమ్యునరేషన్ ఫామ్స్లో ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కానీ మరి ఇవన్నీ కూడా మనం ముందలే తయారు చేసి పెట్టుకొని 2 ఫోటోలు కూడా రెడీ చేసుకొని వాని ప్రక్రియ అంతా మనం కంప్లీట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటిది ఏమైనా సమస్య ఉంటే మరి మనం బిఎల్ఓకు కానీ లేదా దగ్గరున్న ఎంఆర్ఓ కానీ అది ఏదైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చు. సో ఈ ప్రక్రియ అనేది అందరూ కూడా సమర్థవంతంగా చేయాలి. మరి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఓటర్లు మరి ముఖ్యంగా హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఇట్లా ఉన్న స్థిరపడిన వాళ్ళు కానీ అక్కడ ఉంటూ గ్రామాలకు వస్తున్న వాళ్ళు కానీ వీరందరూ కూడా ఫామ్ 6 సబ్మిట్ చేయాలి. తర్వాత తమ ఓట్లని శ్రద్ధగా చూసుకొని ఏమైనా ఫామ్స్ ఉంటే అక్కడ కుటుంబ సభ్యులు మీరు వాళ్ళు ఉంటే కానీ వాళ్ళతో మాట్లాడి ఆ ఫామ్స్ కూడా సబ్మిట్ చేసి మీకు ఓటు హక్కు ఒకవేళ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉంటే మరి అది మీ సొంత గ్రామంలో పొందాలంటే దానికి తగిన ఫామ్స్ సబ్మిట్ చేసి మరి మీ ఓట్ని మీ గ్రామంలో కానీ నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కానీ మీరు దాన్ని కరెక్ట్గా చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మరి అట్లాంటి నెగ్లెక్ట్ చేయకుండా మరి రేపు రాబోయే ఎలక్షన్కు కానీ రేపు ఏదైనా మనం చేయాలంటే ఆ ఓటు హక్కు అనేది కరెక్ట్గా మన గ్రామంలో నియోజకవర్గంలో ఉంటేనే మనకు ఉపయోగపడుతుంది. సో మన గుర్తింపు కూడా ఉంటుంది. అందుకని బయట ఉన్న ఓటర్లకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ గ్రామంలో సరిగా నమోదు చేసుకోండి. ఈ ప్రక్రియలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి మన పార్టీ తరఫున జిల్లా కేంద్రంలో కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వారితో మీరు సంప్రదించవచ్చు. లేదా గ్రామంలో ఉన్న బిఎల్ఏలతో కూడా మీరు సంప్రదించవచ్చు.